Day 18 of restoring my old RX-100 into a new one. లాస్ట్ వీడియోలో మనం ఇంజన్ మొత్తాన్ని సెట్ చేసేసి బండికి ఎక్కించి బండిని అయితే స్టార్ట్ చేసాము. కొంచెం సేపు తర్వాత అసలు ఏమైందో తెలియదు, బండి అయితే అసలు స్టార్ట్ అవ్వట్లేదు. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, ఇంకా కామెంట్ చేస్తున్నారు, టూటీ పోయలేదు అనుకుంటా, ఇంజన్ ఆయిల్ లేదనుకుంటా, పెట్రోల్ అయిపోయి ఉంటది అని చెప్పేసి. లాస్ట్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఇంజన్ ఆయిల్ పోసే క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదు. ఇంకా పెట్రోల్ అంటారా, ఒక సైడ్ నుంచి మేము పెట్రోల్ ఫిల్ చేస్తానే ఉన్నాము, అది కూడా టూటీ మిక్స్ చేసి. అసలు ఏమైందో అర్థం కావట్లేదు. స్పార్క్ ప్లగ్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని స్పార్క్ ప్లగ్ ని కూడా చేంజ్ చేశాను, అయినా కూడా స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకా టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి స్పీడోమీటర్ ని సెట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. స్పీడోమీటర్ ని సెట్ చేసిన తర్వాత హెడ్ లైట్ కవర్ ని పెట్టేసి సైడ్ సిగ్నల్ లైట్స్ ని కూడా పెట్టేసాము. సిగ్నల్ లైట్స్ కూడా మనం స్టాక్ ది ఎట్లా ఉంటుందో అట్లాగే పెట్టాము. ఈ లైట్స్ ఇవన్నీ ఆన్ అవ్వాలంటే ముందు మన దగ్గర బ్యాటరీ ఉండాలి కదా. ఇంకా నవరంగ్ థియేటర్ దగ్గరికి వెళ్ళి బ్యాటరీ అయితే తీసుకొచ్చేసాను. బ్యాటరీని సెట్ చేసిన తర్వాత స్పీడోమీటర్ కి అయితే కనెక్షన్ ఇచ్చాము. ఇంకా మన హెడ్ లైట్ ని కూడా ఫిక్స్ చేసేసాము. ఇవన్నీ చేసిన తర్వాత కూడా బండిని స్టార్ట్ చేద్దామని చెప్పేసి ట్రై చేసా. కార్పొరేటర్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి దాన్ని తీసి క్లీన్ చేసి సెట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇన్ని రోజులు నేను ఇంత కష్టపడి చేసింది దీనికోసమా అనిపిస్తుంది.